ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు ద ఎపిస్టల్ ఆఫ్ ఫిలిపియన్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దయచేసి తీసిన వారు ఎవరైనా ఉంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. చాలండి. ఈ లోకములో అనేకమైన సమాధులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు పలుకుబడి కలిగిన గొప్ప గొప్ప వ్యక్తులు సమాధుల్లో ఉన్నారు. వారు సమాధుల్లో కట్టింపబడి వారి కుటుంబం ద్వారా, ప్రభుత్వం ద్వారా లాంఛనాలతో వారు సైన్యంలో ఉండి చనిపోయిన వారు కావచ్చు, లేదంటే దేశం కొరకు సేవ చేసి పాటుపడిన వారు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, ఆ యొక్క దేశంలో బాగా పలుకుబడి కలిగిన వారు కావచ్చు, స్వతంత్ర యోధులు కావచ్చు, అది ఏ మతంలోనైనా వారు ప్రావీణ్యం పొందిన వారు అయి ఉండొచ్చు. వారందరూ సమాధులు అక్కడే అలాగే ఉన్నాయి. కానీ ప్రపంచంలో తెరవబడిన సమాధి అంటూ ఏదైనా ఉంటే అది నా యేసయ్య సమాధి. యెరూషలేములో మీరు వెళ్ళి ఆయన సమాధిలోనగానే మీరు చూడగలిగితే ఇట్ ఈస్ రిటన్, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సరోజినీ నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, తన రాతల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసిన ఆవిడ ఒకరోజు గాంధీ గారి సమాధి దగ్గరికి వెళ్ళి, గాంధీ గారు చనిపోయిన 3వ దినాన్ని సమాధి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు గారు మహాత్ముడు, గొప్ప వ్యక్తి, ఆయన 3వ దినం తర్వాత ఆయన లేచాడు. ఓ గాంధీ, నువ్వు కూడా ఒక మహాత్ముడివే కదా, నువ్వు కూడా లేచి బయటికి రా అని అరిచిందంట. వస్తాడా? లేదంటే మీరు వెళ్ళి మీ చనిపోయిన వారు, ప్రియమైన వారి దగ్గరికి వెళ్ళి బయటికి రండి అంటే వస్తారా? ఒకరు వస్తే ఏంటో పరిస్థితి, నిలబడగలమా అక్కడ? కానీ నా దేవుడు మాత్రము సజీవుడైన దేవుడిగా ఉన్నాడు. హీ ఈజ్ నాట్ దేర్, హీ ఈజ్ రిజన్. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మృతులలో ఆయన లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన లేచిన ఆ గొప్ప దేవుని, ఆయన కలిగి ఉన్న శక్తి పునరుత్థానపు బలమై ఉన్నది. ఒక ఈస్టర్ ఆదివారం ఇలా జరుగుతున్న కార్యక్రమంలో సండే స్కూల్ టీచర్ పిల్లలందరితో కలిపి ఒక స్కిట్ వేయించాలనుకుందంట. ఆ స్కిట్లో ఒక వ్యక్తికి, ఒక చిన్న పిల్లాడికి ఒక డైలాగ్ ఇచ్చింది. దేవదూత ఆ వేషం వేశాడు ఆ పిల్లవాడు. ఆయనకి ఇచ్చిన డైలాగ్ ఏంటంటే, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్ అని ఒక డైలాగ్ ఇచ్చింది. ఆ రోజంతా ప్రాక్టీస్ చేశాడు. నెక్స్ట్ డే చర్చ్లో ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. స్కిట్ స్టార్ట్ అయింది. ఆ 3 స్త్రీలు నడుచుకుని యేసుప్రభు గారి సమాధి దగ్గరికి కొంతమంది వస్తే, ఇతను అక్కడ రాయలాంటి ఒక దాని మీద కూర్చుని ఈ డైలాగ్ ఒకటి చెప్తే చాలు. ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ చిన్నపిల్లవాడు ఆ 3 స్త్రీలు, ఆడపిల్ల 3 వచ్చి నిలబడగానే వాళ్ళని చూసి కంగారు అయిపోయి, అక్కడ ఎదురుగుండా కూర్చున్న చర్చ్ బిలీవర్స్ అందరిని చూసి కంగారు పడిపోయి అతని డైలాగు మర్చిపోయాడు. ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. పక్క నుంచి సండే స్కూల్ టీచర్, చెప్పు, నీకు ఇచ్చిన డైలాగ్ చెప్పు నాన్న అంటుంది. కానీ భయంతో వణికిపోతూ ఏం చేయాలి అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో టీచర్ అనుకుంది, ఇంకా ఇది లాభం లేదు, వీడికి హింట్ ఇస్తే కానీ చెప్పలేడని అక్కడి నుంచి హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రిజన్ అని చెప్పన్నాడు. అంత పెద్ద లైన్ ఎక్కడ గుర్తొస్తుంది మనవాడికి? గుర్తు రావట్లేదు, చాలా కష్టపడుతున్నాడు. సర్లే, హీ ఈజ్ రిజన్ అని చెప్పు అని అంటే ముందు లైన్ గుర్తొచ్చింది, హీ ఈజ్ నాట్ హియర్ అన్న మాట గుర్తొచ్చింది. వెంటనే ఇలా సర్దుకొని ధైర్యం తెచ్చుకొని, హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ ఇన్ ప్రిజన్ అన్నాడంట. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడని చెప్పాడు చిన్నపిల్లవాడు కంగారులో. నిజానికి ఆలోచించండి, ఒకవేళ యేసు ప్రభు గారిని జైల్లో పెట్టినా, యేసు ప్రభు గారి శిష్యుల్ని జైల్లో పెట్టినా, యేసు ప్రభు గారిని తీసుకెళ్ళి ఏదో ఒక బలమైన కారాగారంలో, సెంట్రల్ జైల్లో, అండమాన్లో భయంకరమైన కారాగారం ఉంది, అలాంటి కారాగారంలో లేదా నడి సముద్రంలో ఎక్కడ ఆయన్ని పాతి పెట్టినా ఆయన పునరుత్థాన బలము ఎంత శక్తి గలదంటే, ఎక్కడున్నా సరే యేసు ప్రభు గారిని తిరిగి లేపగలిగే శక్తి మన యేసుని నమ్మేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేర్ ఇస్ పవర్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానంలో బలం ఉంది. అది గ్రహించిన అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా?
ఆయనను, ఆయన పునరుత్థానపు బలమును నెరుగు నిమిత్తము నేను తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ మై లైఫ్. యేసుక్రీస్తు వారు మృతులలో లేడు, ఆయన లేచిన వాడిగా ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. ఆ సజీవుడైన యేసు పునరుత్థానములో ఉన్న శక్తి ఎట్టి రీతిగా ఉంటాదో ఆ శక్తిని నేను తెలుసుకోవాలని ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు ఆ ఆశ నువ్వు నేను కలిగి ఉన్నామా లేదా? ఒకసారి మన జీవితాలని ఆలోచన చేస్తే అసలు యేసు ప్రభు గారి యొక్క పునరుత్థానంలో ఏం శక్తి ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలంటే ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన దేనిలో చుట్టారండి? నారబట్టలతో చుట్టి ఆయన తీసుకుని వెళ్ళి ఆ యొక్క సమాధిలో, రాతిలో తొలబడిన సమాధిలో ఆయన్ని పరుండబెట్టారు. యూదుల ఆచార ప్రకారంగా మరి ఈజిప్టియన్ సివిలైజేషన్ నుంచి వారు అందుకున్న కొన్ని విధానాలను బట్టి వారు ఏం చేశారంటే, దే టేక్ ద బాడీ అండ్ ద ప్లేస్ ఇట్ ఇన్ ద స్టోన్ టూమ్ ఫర్ అరౌండ్ 1 year. 1 సంవత్సరం పాటుగా ఆ యొక్క శవమును, పార్థివ దేహాన్ని ఎవరైనా చనిపోతే తీసుకుని వెళ్ళి ఆ యొక్క సమాధిలో వారు పాతి పెడతారు. దాన్ని పాతి పెట్టే ముందు లేదా పెట్టే ముందు, రాతి మీద పడుకుంటూ పెట్టే ముందు నారబట్టతో చుడతా ఉంటారు. అయితే ఆ నారబట్ట మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు, యోహాను గ్రంథ సువార్తలో కూడా మనం చూడొచ్చు. నారబట్ట అక్కడ పడి ఉండుట చూశారు. శిష్యులైన వారు, స్త్రీలైన వారు వెళ్ళినప్పుడు అక్కడ పడి ఉండుట చూశారు. దాంట్లో మీలాంటి వారు ఎవరో ఇది యేసుప్రభు గారిని చుట్టిన వస్త్రం కాబట్టి మాకు కావాలి అనుకుని వారు తీసుకున్నారు. తరతరాలు దాన్ని పాస్ చేశారు. మిడివెల్ పీరియడ్ అరౌండ్ ది 17th century, 14, 15, 16, 17th centuries వచ్చే టైంకి ఆ యొక్క నారబట్ట ఎక్కడ దొరికిందంటే ఇటలీలో ఉన్న టురిన్ అన్న ఒక ప్రాంతంలో ఆ యొక్క క్లాత్ దొరికింది. అయితే ఆ క్లాత్ని పరిశోధకులు తీసుకొని దాన్ని ష్రౌడ్ ఆఫ్ టురిన్ అన్న ఒక పేరు పెట్టి ఇప్పటికీ కూడా టురిన్లో ఉన్న ఒక మ్యూజియంలో దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని సమాధి చేసిన తర్వాత ఆ యొక్క నారబట్ట ఆయనకి చుట్టినప్పుడు యేసుక్రీస్తు వారిని ఆయన తిరిగి లేచి ఆ నారబట్ట తీసుకున్నప్పుడు దాని మీద కనబడితే వారికి ఏం కనబడింది తెలుసా? ఒక మనిషి ఈ రీతిగా పడుకొని తన 2 చేతులు కూడా కాళ్ళ మీద ఈ ఆకారంలో పెట్టుకొని ఒక శవమును ఎలాగైతే పడుకోబెడతారో ఆ బ్లూ ప్రింట్ ఆ క్లాత్ మీద అలా పెట్టబడి ఉంది. సాధారణంగా ఆలోచించండి, చాలా మర్డర్లు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లో చాలామంది చనిపోతూ ఉంటారు. అలాంటి వారి బాడీస్ని కలెక్ట్ చేసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వారి మీద తెల్లగుడ్డ కప్పుతూ ఉంటారు. ఎంత రక్తం ఉన్నా, ఎంత ఇది ఉన్నప్పటికీ దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతూ ఉంటారు. వారి నమూనా దాని మీద పడిపోతుందా? ఎంత రక్తపు మరకలు అంటుకున్నా ద షేప్ ఆఫ్ ద బాడీ ఆర్ ద పర్సన్స్ స్టేచర్ డజంట్ కమ్ ఆన్ దట్ క్లాత్. ఆ యొక్క గుడ్డ మీద, ఆ కప్పిన ఆ యొక్క బెడ్షీట్ మీద లేదంటే ఆ బ్లాంకెట్ మీద ఆ ముద్ర పడదు. కానీ పరిశోధకులకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం ఏంటంటే, ఇంత చిన్న ఈ క్లాత్ మీద యేసు ప్రభువుని చుట్టినంత మాత్రాన మహా అయితే 3 రోజులే ఆయన ఆ సమాధిలో ఉన్నాడు. అలాంటిది యేసు ప్రభు గారి నమూనా ఎలా పడింది అని వారు ఆలోచన చేసి పరిశోధన చేస్తే ప్రారంభించినప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? అలాంటి ఒక నమూనా, ఒక మనిషి యొక్క నమూనా ఒక గుడ్డ మీద లేదా ఒక ఎక్స్రే మీద పడాలంటే ఎక్స్రే కంటే శక్తివంతమైన యూవీ రేస్ అన్నవి ప్రకాశింప చేస్తేనే అవతల ఉన్న ఆబ్జెక్ట్ మీద యువతల మనిషి యొక్క ఇంప్రింట్ అన్నది పడుతుందని వారు అర్థం చేసుకున్నారు. అంటే ఆ క్లాత్ మీద యేసు ప్రభు గారి యొక్క ఆకారం పడ్డానికి ఎక్స్రే కంటే బలమైన అల్ట్రా వైలెట్ రేస్, అది కూడా ఎంతో తెలుసా? 32,000 లక్షల వాట్స్ శక్తి సామర్థ్యాలు కలిగిన అంతటి కిరణాలు కానీ ప్రకాశిస్తే కానీ ఆ ఇంప్రింట్ అన్నది వెళ్ళి ఆ క్లాత్ మీద పడదు అని శాస్త్రజ్ఞులు గ్రహించగలిగారు. ఈ విషయాన్ని చరిత్రకారులు అలాగే బైబిల్ పండితులు ఏమని చెప్తారో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పునరుత్థానపు బలము అనే విషయాన్ని ఆయన వర్ణించినప్పుడు there is something very important in that word that he has used. అతడు ఉపయోగించిన పదంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం ఉందని వారు గ్రహించి వారు ఏమంటారంటే, యేసు ప్రభు గారు మరణించిన తర్వాత ఆయనను లేపడానికి లేదా ఆయన లేవడానికి ఆయనలో దరిదాపుగా 32 లక్షల వాట్ల యూవి కిరణాలు ప్రకాశమయ్యేసరికి ఆయన ప్రింట్ తీసుకొచ్చి ఆ గుడ్డ మీద పడిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు గారు తిరిగి లేచే సమయానికి, ఆయన తిరిగి లేవడానికి సహకరించిన పునరుత్థానపు బలము మనం వాటిలో కొలిసినా సరిపోదు. దగ్గర ఎవడని ఉంటే మాడి మస్ అయిపోతాడనే విషయాన్ని చరిత్రకారులు, సైంటిస్టులు తెలియచేయడం జరిగింది. సో దేర్ ఇస్ నాట్ ఓన్లీ ఫిజికల్ పవర్ ఇన్ ద రిజరక్షన్
resurrection of Jesus, at the very same time we need to understand that there is spiritual power in the resurrection of Jesus Christ. యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానములో కేవలం భౌతిక సంబంధమైన బలమే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన బలము మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆ బలం పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఆయన ఏ సమాధి ఆపలేకపోయింది, ఏ శత్రువు ఆపలేకపోయాడు, ఏ సైనికుడు ఆపలేకపోయాడు, ఎలాంటి పిలాతు ముద్ర ఆయన ఆపలేకపోయింది. కొండలో తొలచబడిన రాయిలో తలచబడిన సమాధి యొక్క రాయి కూడా పటాపంచలే పారిపోయింది. దాన్ని తీయకుండా వేయబడిన సంఖ్యలు విరిగిపోయాయి. యేసు ప్రభు యొక్క పునరుత్థాన శక్తిలో అంతటి బలం ఉంది కాబట్టి ఆయన ముందు, ఆ బలం ముందు కూడా ఏది నిలువలేదని యేసే మరొకసారి ఉదయ కాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఈజ్ స్టాపింగ్ యూ దిస్ మార్నింగ్? ఈ ఉదయ కాల సమయంలో నేను ఆపుతున్నది ఏంటి? ఏది నేను ఆపుతుంది? మరణమా? జీవమా? ప్రధానులా? దేవదూతలా? సృష్టించబడినదా? ఎత్తా? లోతా? మరి ఇంకేదైనా సరే ప్రభు ప్రేమ నుంచి నేను ఏది కూడా ఎలాగైతే ఎడబాపలేదో, ఈ ప్రపంచంలో సృష్టింపబడినది, సృష్టింపబడుచున్నది, రాబోయే రోజుల్లో ఎలాంటిది ఎవరు తయారు చేసినా నా యేసు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి ముందు ఏది కూడా నిలువలేదని మరొకసారి రూఢిగా బైబిల్ గ్రంథం ద్వారా సెలవివ్వబడుతుంది. Nothing can stop you from the power of the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానపు శక్తిలో ఉన్న బలము ఎంతటి కష్టమునైనా, ఎంతటి నష్టమునైనా, ఎంతటి ఇబ్బందినైనా, ఎంతటి ఇరుకునైనా నీ జీవితాల్లోంచి పటాపంచలై పారిపోవడానికి ఆయన పునరుత్థాన బలం ఒకటే చాలు. కావాల్సిన గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ దినాన్ని ఆ బలమును మనం పొందుకోవడానికి ఒక తీర్మానం మనం చేసుకుందామా? ఆ బలము మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేయగలదో 3 విషయాలు నేను మీకు తెలియజేసి నా మాటలను నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచునిరి. 3 విషయాలు దినం ఈ వాక్యంలోంచి మీతో నేను మాట్లాడాలని ఆశపడతాను. ఇంకా 2 అధ్యాయాలు మీకు వచనాలు చూపిస్తూ ఉంటాను. ద ఫస్ట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ నీ అక్కరను అద్భుతంగా మారుస్తుంది పునరుత్థాన బలము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పునరుత్థాన బలములో ఉన్న ఒక గొప్ప అంశం ఏంటో తెలుసా? నీ అక్కరను అది ఏం చేస్తుంది? అద్భుతంగా మారుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం 3 స్త్రీలు. వారు మరియా ఒకరైతే, యాకోబు తల్లి అనే మరియా ఇంకొకరు, సొలోమి అనే ఒక ఆవిడ ఇంకొక మరియా అని మత్తయి సువార్తలో రాయబడింది. 4 నుంచి 5 వరకు స్త్రీలు యేసు ప్రభు గారిని ఆదివారం ఉదయం తెల్లవారుజామునే దరిదాపుగా 3 నుంచి 4 అవుతున్న సమయంలో వేకువ జామునే వారు బయలుదేరి సుగంధ ద్రవ్యములను తీసుకొని, కొన్ని రసాయనాలు తీసుకొని యేసు ప్రభు గారి సమాధి దగ్గరికి వెళ్తారు. ఇందాక చెప్పాను కదా, యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు వారి యొక్క శరీరం ఎక్కడ ఉంచాలి? రాతిలో తొలచబడిన సమాధిలో పెట్టాలి. ఒక రాతి మీద పెట్టాలి. 1 సంవత్సరం పెట్టి ఆ సంవత్సరంలో కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా అది కుళ్ళిపోకుండా, చెడు వాసన రాకుండా వారి దగ్గరున్న అద్భుతమైన సువాసనలు వెదజల్లే ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళి, వాటితో పాటు కొన్ని రసాయనాలు తీసుకుని వెళ్ళి ఏ అవయవం కూడా త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం అది ఉండేటట్టుగా వారు చూస్తారు. ఎంత మేకప్ వేసి ఎన్ని చేసినా శవమన్న తర్వాత అది ఏం చేయబడాలి? కుళ్ళిపోవాలి. కాబట్టి సంవత్సరం పాటు దాన్ని అలా చేయగలరు. సంవత్సరం తర్వాత అది డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి కేవలం శరీరం అంతా కూడా డీకంపోజ్ అయిపోయి ఎముకలు మాత్రమే విడిచిపెట్టబడతాయి. అప్పుడు ఆ ఎముకలను తీసుకుని వెళ్ళి వారు గోతులో వారికి నచ్చిన సమాధి దగ్గర ఎక్కడో దగ్గర త్రవ్వి అవి భూమిలో పూడ్చేసి వారు కప్పేస్తూ ఉంటారు. అదే విధానంలో యేసుప్రభు గారు కూడా మరణించారు. ఈ సంవత్సరం పాటు ఈయనకి ఏం చేయాలి? మనం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు రాయాలని ఒక ఆలోచనలతో వారు ఏం చేస్తున్నారు తెలుసా? యేసుప్రభు గారి యొక్క సమాధికి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు.
ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు అన్ని కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నారు. సుగంధ ద్రవ్యాలు తెచ్చుకున్నారు, రసాయనాలు తెచ్చుకున్నారు, వారు కావాల్సినవన్నీ అప్లై చేయడానికి పర్ఫ్యూమ్స్, శాండల్వుడ్, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. ఈరోజు కాలంలో మనకి అవైలబుల్లో ఉన్న అన్నిటికంటే ఇంకా అద్భుతమైన సువాసనలు ఆ రోజు వెదజల్లే అద్భుతమైన పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ తీసుకుని వారు బయలుదేరారండి. కానీ వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో వారికి ఒక ప్రశ్న ఎదురైంది. ఈ రాయి మన కొరకు ఎవడు పొర్లిస్తారు? ఆలోచన చేయండి. ఆధ్యాత్మిక కోణంలో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన జీవితం అనే ప్రయాణాల్లో కూడా మనకి చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవునా? మనం ప్రయాణాన్ని సాగిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితం కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, ఫైనాన్షియల్ లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, రిలేషన్షిప్ లైఫ్ కావచ్చు, ఈ ప్రయాణాల్లో మనం వెళ్తున్నప్పుడు ఒక భాగస్వామితో మనం ఉంటున్నా, ఒక సంస్థతో మనం పనిచేస్తున్నా, లేదా ఒక సంఘంతో మనం మిళితమై ఉన్నా, ఒక సేవకునితో మనం ఉన్నా, మన తోటి సహోదర సహోదరులతో మనం జీవిస్తున్నా, ఈ లోక ప్రయాణాల్లో మనకు అనేక సార్లు కలిగేవి చాలా ప్రశ్నలు మన జీవితంలో ఉంటాయి. ఆ ప్రశ్న వీరికి ఏం కలిగిందంటే, ఈ రాయి ఎవడు మన కొరకు ఈ రాయిని పొర్లిస్తాడు? ఈరోజు నీ ప్రశ్న ఏమైందో ఒకసారి ఆలోచించే. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ యాజ్ యు వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఆర్ యు టేక్ ఎ స్టెప్ టు వాక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవునిలో నడవడానికి, దేవునిలో ఉండడానికి, ఒక ఆధ్యాత్మిక జీవన విధాన శైలిని నువ్వు కొనసాగించడానికి ఒక తీర్మానం నువ్వు చేసుకున్నప్పుడు, ప్రియమైన సహోదర సహోదరి, నీకు జీవితంలో అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయేమో, నీ జీవితంలో అనేకమైన అక్కర్లు ఎదురవుతూ ఉన్నాయేమో. ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నన్ను విడిపిస్తారు? ఈ నా పరిస్థితిని మార్చగలిగేది ఎవరైనా ఉన్నారా? ఈ నా పరిస్థితి నుంచి విడిపించగలిగే నాదుడు ఎవరైనా ఉన్నాడా? నేను చేస్తున్న ప్రార్థన ఆలకిస్తున్నారా ఎవరైనా? నేను అప్పుల బాధలో కూరిపోయినప్పుడు నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? ఈ భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో నేను ఉన్నానే, నన్ను బయటికి తీసుకొచ్చేవారు ఎవరైనా ఉన్నారని, ఎవరు నా కొరకు ఈ పనిని చేస్తారనే ఒక ప్రశ్నతో, ఒక అక్కరతో, ఒక ఆందోళనతో, ఒక ఆవేదనతో ప్రభు సన్నిధానంలోకి వచ్చి నువ్వు కూర్చున్న వాడిగా దానిగా ఉన్నట్లయితే, ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాక్యం ద్వారా నీకు నాకు మరొక్కసారి గుర్తు చేయాలని ఆశపడుతున్న విషయం ఏంటో తెలుసా? దేర్ ఈస్ పవర్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో పునరుత్థాన బలం ఉంది. ఆ పునరుత్థాన బలము నీ అక్కరను అద్భుతంగా మార్చేయగలదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీరిలో ప్రశ్న మొదలైంది. వీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు చేరాల్సిన గమ్యం చేరేసరికి వారికున్న ప్రశ్న అంతా కూడా పోయింది. వారు ఏం ప్రశ్నతో బయలుదేరారండి? ఈ రాయి మన కోసం ఎవరు పొర్లిస్తారని బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగింది? ఆ రాయి అక్కడ ఉందా? చెప్పాలి. బైబిల్ చదవలేదా? నాటికలు చూడలేదా? యేసుప్రభు గారి సమాధి ఇప్పటికీ రాయి పెట్టబడి ఉందా? ఆ రాయి తొలగించబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు ఏ విషయం కొరకు భయపడుతూ వెళ్తూ ఉన్నారో, ఏ విషయం కొరకు ఆందోళన చెందుతూ ఉన్నారో, ఏ విషయం, ఏ అక్కర వారి కంటి ముందు కనబడిందో, ఆ ప్రతి అక్కర వారి గమ్య స్థానము చేరబడక మునిపే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, యేసుక్రీస్తులో ఉన్న పునరుత్థాన బలము ద్వారా ఆ రాయిగా దానికదే పట్టాపంచలై పారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ వివరణ మార్కు సువార్తలో అంత స్పష్టంగా లేదు, కానీ ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు వారి జీవితంలో ఒక కార్యం చేశాడో మత్తయి భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 2 to 4. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజు వారు అనుకుంటూ ఉన్నారు, హూ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ స్టోన్ అవే ఫ్రమ్ దిస్ టూంబ్? ఈ సమాధి నుంచి రాయి ఎవరు తొర్లిస్తారు? ఏ మనుషుడు మాకు సహాయం చేస్తాడు? ఏ మనుషుడు మాకు విడుదల కలిగిస్తాడు? ప్రశ్నతో వారు ప్రయాణం చేసిన తరుణంలో దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? పునరుత్థానం ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? పునరుత్థానంలో ఉన్న బలం ఏంటో తెలుసా? మనుషుడు కాదు నీకు సహాయం చేసేది, నేరుగా సైన్యములకు అధిపతియగు యెహోవా తన దూతను పంపి నా జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సముద్రాన్ని తెలియజేస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇఫ్ యు కెన్ బిలీవ్ ఇన్ గాడ్, ఇఫ్ యు కెన్ ట్రస్ట్ ఇన్ హిస్ పవర్ ఆఫ్ రిజరక్షన్,
బలమైన క్రీస్తు యొక్క పునరుత్థానమును నువ్వు నమ్మిన ఎడల, నమ్మకము కలిగిన ఎడల, ప్రియమైన సహోదరుడా సహోదరి, నా దేవుడు నీ ప్రతి అక్కరను అద్భుతంగా మార్చేస్తాడు. మనుషుల సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈరోజు మనుషులకి సహాయపడతారు నువ్వు అనుకుంటున్నావా? నీ భ్రమలో బ్రతుకుతా ఉన్నావా? ఆడి వచ్చి సహాయం చేస్తాడులే, వీరొచ్చి సహాయం చేస్తారులే, నా భర్త నాకు సహాయం చేస్తాడు, నా భార్య నాకు సహాయం చేస్తుంది, గో నేను పెంచుకున్న బిడ్డలు ప్రయోజకులు చేశాను, వీరు నన్ను చూసుకుంటారు బాగా, నువ్వు అనుకుంటున్న దశలో వారెవరు కూడా నీకు కానరాక కనుమరుగైపోయి ఒంటరి వాడిగా, ఒంటరి దానిగా, ఏమీ లేని వారిగా నిన్ను విడిచిపెట్టి వెళ్తున్న ఈ తరుణంలో ఎవరిని నమ్మాలో అర్థం కాక, ఎవరిని నమ్మినా ఎవరు కూడా చేజార్చేవారు తప్ప ఆదరించేవారు కరువైపోయిన ఈ సందర్భంలో దేవుడు అంటున్నాడు, నిన్ను ఆదరించడానికి మనుషుణ్ణి కాదు, నా దేవదూతల్ని నీ కొరకు పంపుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. There is power in the resurrection of Jesus, and that power can bring the heaven down into your life. నీ జీవితంలోనికి పరలోకాన్ని దింపేసేది. అక్కడ చూసాం, అక్కడ మాటలు వారు వచ్చిన తర్వాత మొదటి వచనం చదివితే వారు అక్కడికి ఇలా వచ్చారో లేదో, ఆ ముగ్గురు స్త్రీలు అక్కడ రాగానే ఇదిగో ప్రభు దూత ఏం చేశాడంట, పరలోకం నుంచి దిగొచ్చాడు, రాతిని పొర్లించాడు, భూకంపం కలిగింది, ఆ సంఖ్యలు విడిపోయాయి, రాతి దొర్లించబడింది, సైనికులందరూ కూడా భయం చేత చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఒక అద్భుతాన్ని నలుగురు స్త్రీలు చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. You want to experience this power in your life? నీ అక్కర్లో, నీ ఆందోళనలో దేని నువ్వు చూస్తున్నావు? ఈ దినాన్ని దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావు? మనుషుల సహాయం కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావు. ఆలోచన చేయి ఒకసారి. నీ జీవితంలో మనుషులు కాదు నీకు సహాయపడేది, నా దేవుడే సమస్తమును చూచుకొనును. ప్రయాణాల్లో ప్రశ్నలు కలుగుట సహజమే. ఆదికాండంలో కూడా మనం చూస్తే 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడొచ్చు, ఇస్సాకును తీసుకుని అబ్రహాం ఏం చేస్తాడండి, కొండెక్కుతున్నాడు. కొండెక్కినప్పుడు ఇస్సాకు కలిగింది ఒక ప్రశ్న, తండ్రి కట్టెలున్నాయి కానీ బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడా? ఆధ్యాత్మిక కోణంలో ఒకసారి ఆలోచన చేయండి. వారు ఎక్కుతుంది ఏంటి? ఒక కొండ. కొండ ఎక్కడం చాలా ఈజీ అనుకుంటున్నారా? ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళారా? చాలా కష్టం. మన జీవితంలో కూడా అలాంటి కొండలు ఎక్కుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం కలుగుతాయి? ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కష్టం, ఇబ్బంది, ఇరుకులో ఉన్నప్పుడు మన జీవితాల్లో వచ్చేవి ఏంటి? ప్రశ్నలు. కానీ అబ్రహాము విశ్వాసంతో ఒక మాట ఏం చెప్పాడో తెలుసా? ఇస్సాకు, నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, కానీ ఒక సమాధానం మాత్రం నీకు ఇవ్వగలను, యెహోవాయే చూచుకొని అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము విశ్వాసంతో ఏ మాటనైతే పలికాడో దాని ప్రవచన నెరవేర్పుగా కింద వచనాల్లో మనం చదువుకుంటే 14వ వచనం మనం చూస్తున్నాము. ఆ ముందు వచనాల్లో ఒక పొట్టేలు సిద్ధంగా ఉంది. ఇస్సాకు స్థానంలో పొట్టేలు బలిచ్చిన తర్వాత ఆ పర్వతమునకు అబ్రహాము పెట్టిన పేరేంటో తెలుసా? యెహోవా పర్వతమును చూచుకొను. అంటే దిస్ ఈజ్ యెహోవా జైరస్ మౌంటైన్ అని పేరు పెట్టాడండి. ఇది యెహోవా ఉండు స్థలము, యెహోవా మన అక్కర తీర్చు స్థలము, ఇది యెహోవా పర్వతము, దీనికి యెహోవా ఈరే అనే పేరు పెడుతున్నాను. కారణం ఏంటో తెలుసా? నా అవసరతలో, నా ప్రశ్నలలో, నా బిడ్డలు అడిగిన ప్రశ్నలలో, నా కుమారులు కుమార్తెలు అడిగిన ప్రశ్నలలో నేను వారికి సమాధానం చెప్పలేని సందర్భాలు నేను ఎదుర్కొంటున్న తరుణంలో నాకు సమాధానం తెలియజేయగలిగే ఒకే ఒక్క వ్యక్తి లోకంలో, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్థాన బలము కలిగిన యేసుక్రీస్తు వారు మాత్రమే. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు కొన్నిసార్లు మన దగ్గర సమాధానాలు ఉండవు. వారు అడిగే ప్రశ్నలకు, ఎందుకు డాడీ మనకి పరిస్థితి, ఎందుకు మమ్మీ మనకి పరిస్థితి, ఎందుకు మన ఈ కష్టాల నుంచి వెళ్ళాలి, ఎందుకు నాకు ఇబ్బందుల నుంచి వెళ్ళాలి, ఎందుకు మనం ఏమీ లేని వాళ్ళ ఉన్నాము, వాళ్ళకి అన్నీ ఉన్నాయి మనకెందుకు ఇలా ఉంది, వారికి లేనిది మనకి ఎందుకు, వారికి ఉన్నది మనకెందుకు లేదు, మనం అనుకున్నది ఎందుకు వారిలా మనం కొనుక్కోలేకపోతున్నాం అని పిల్లలు మనం అడిగిన ప్రశ్నలకు మన హృదయం ఎంతగా క్షీణించిపోతూ ఉంటుందో ఒక తల్లి తండ్రిగా మీకే బాగా తెలుసు. అలాంటి సందర్భంలో నీ దగ్గర ఒకవేళ సమాధానం లేకపోవచ్చేమో, కానీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలంలో ఉన్న ఒక సమాధానం ఏంటో తెలుసా? యెహోవా ఈరే, ఆయనే చూచుకొను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆయన అంటా ఉన్నాడు, నేను యెహోవా ఈరేని, నీ అక్కరను నేను ఎలా మారుస్తాను? అద్భుతంగా మారుస్తాను. అక్కరలో ఉన్నావా? నీ అక్కర గురించే బాధపడుతూ నా పరిస్థితి ఎల్లకాలం కూడా అక్కర అంటే నీడ్,
అవసరత, ఆందోళన, ఆవేదన, అనారోగ్యము, అగమ్య గోచరము, ఆలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ మన జీవితాల్లో ఏమీ లేని పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటే నీ ప్రతి ఆలకు సమాధానం ఏంటో తెలుసా? యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. ఆయన పునరుత్థాన బలము మొట్టమొదటిగా మన జీవితంలో చేసే కార్యం ఏంటండి? అక్కరను అద్భుతంగా మార్చేస్తుంది. రెండోదిగా చూద్దామా? అది మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదవగలిగితే 5 నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. రెండోదిగా యేసు ప్రభు గారి యొక్క పునరుత్థాన బలం మన జీవితంలో ఏం చేయగలదంటే, మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 5 to 7. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైన కార్యము, ఆశ్చర్య కార్యము స్త్రీలు అక్కడ చూశారో, ఒక్కసారిగా వారికి ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగిందా? వారికి ఏం కలిగింది? భయం కలిగింది. వీరిలో ప్రశ్న అయితే ఉంది, అది ఎలా సాధ్యమవుతుంది ఈ రాయిని తొలచడం, లేదంటే ఈ రాయిని తొలగించడం ఎలాగని ఒక ప్రశ్నతో వారు ఉన్నారు. ఆ ప్రశ్న వారికి కలిగిన సందర్భంలో వారు ఊహించని మనిషి, ఆశించని సమాధానం వారు కనబడినప్పుడు, వారు అనుభవించినప్పుడు మొట్టమొదటిగా వారి జీవితాల్లో ఏం కలిగిందండి? భయము కలిగింది. ఆ భయాన్ని చూసిన దేవుడు దేవదూత ద్వారా తెలియజేస్తున్నాడు, మీరు భయపడకుడి అని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మాట అంటూ ఒక అద్భుతమైన మాట అక్కడ ఆ యొక్క దూత పలుకుతున్నాడు. చూడండి 5వ వచనాన్ని మీరు చదవండి. మీరు భయపడకుడి, ఎందుకంటే సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మీరు భయపడకుడి అన్న మాటను చూసారా? ఆ కింద మాటను పై మాటని కలిపి మనం చదివితే, యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు కనుక మీరు భయపడక్కర్లేదు అంటున్నాడండి దేవదూత. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీని నుంచి మనకు అర్థమయ్యే ఒక దివ్యమైన సత్యం ఏంటో తెలుసా? మన జీవితాల్లో యేసుని వెతకడం మనం ప్రారంభిస్తే మన జీవితాల్లో ఎవరికి, దేనికి, ఎప్పుడు, ఎన్నడూ భయపడాల్సిన అవసరతే లేదు. హల్లెలూయా. దేవునికి వెతుకువారికి, యేసును వెతుకువారికి, యేసును వెంబడించడానికి ప్రయత్నం చేసేవారికి, ఆయన ఎడల ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడే వారికి ఆయన కనబడతాడు. అంతకంటే ప్రాముఖ్యంగా వారు భయపడాల్సిన అవసరత లేదు. ఈరోజు ఏం వెతుకుతున్నాం మనం? వాట్ ఆర్ వి సర్చింగ్? చాలాసార్లు యేసుని మన అవసరతలు తీర్చుకోవడానికే వెతుకుతాం. అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెట్టేసే వారిగా ఉంటాం. ఒక అద్భుతం కొరకు, ఒక ఆశ్చర్యం కొరకు దేవుని మందిరానికి వస్తాము. ఆ అవసరత అక్కడ తీరిపోయిన తర్వాత, నీ ప్రార్థనకు జవాబు వచ్చేసిన తర్వాత, నీ వివాహం జరిగిపోయిన తర్వాత, లేదంటే నీకు ఉద్యోగం వచ్చేసిన తర్వాత, దేవుడు నీ జీవితంలో కార్యం చేసిన తర్వాత, అప్పుడు దేవుడు నువ్వు మడిచిపోయిన వాడిగా, విడిచిపెట్టేసిన దానిగా యేసు ప్రభుని వెతకడం నువ్వు మానేస్తావు. అందుకే మరలా 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 భయాలు అనేవి మన జీవితంలో వెంటాడుతూ ఉన్నాయి. యేసును మనం వెతికితే మనకి ఎటువంటి భయాలు మన జీవితంలో ఉండవు. యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి మాత్రమే మీరు ఏం చేస్తారు? నన్ను వెతుకుతున్నారు అనే మాట నేను ఉపయోగించాడు ఆయన. జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్స్, just to fill your heart's desire, just to get what you wanted. నీకు కావాల్సింది దక్కించుకోవడానికి, నువ్వు తినాల్సింది తృప్తిపరచబడ్డానికి, నువ్వు అడిగిన దాన్ని నేను నీకు ఇచ్చేయడం కొరకే నువ్వేం చేస్తూ ఉన్నావు? నా దగ్గరికి వస్తున్నావు, నన్ను వెతుకుతా ఉన్నావు. నీ అక్కర, నీ అవసరత, నువ్వు కోరుకునేది నీకు దక్కిన తర్వాత నువ్వు నన్ను వెతకట్లేదని దేవుడు బాధపడతా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 63వ కీర్తన 1వ వచనంలో అంటూ ఉంటాడు, ప్రభువా నిన్ను నేను వెతుకుచున్నాను. ఎప్పుడు వెతుకుతున్నాను అంటున్నాడు? వేకువనే నేను వెతుకుచున్నానని మాట సెలవిస్తూ ఉన్నాడండి. యూ నీడ్ టు సర్చ్ ద లార్డ్ ఇన్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ డే. గడిచిన కాలంలో దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు వచ్చినప్పుడు కూడా తెలియజేశారు కదా, యూ నీడ్ టు గివ్ యువర్ బెస్ట్ టు ద లార్డ్ అండ్ ద బెస్ట్ టైమ్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్ యువర్ డే. నీ మొట్టమొదటి గడియ, నీ మొట్టమొదటి దినము వేకువ జామున నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే, ఆయన నువ్వు వెతకలేకపోతే, ఆ రోజంతా కూడా నీకు కలిగేది భయమే, ఆ రోజంతా నీకు కలిగేది బాధే, ఆ రోజంతా నీకు కలిగేది రుగ్మతే, ఆ రోజంతా నువ్వు భయం చేత పీడించబడిన వాడిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ యేసయ్యను నువ్వు వెతకడం ప్రారంభిస్తే నీలో ఉన్న ప్రతి భయం కూడా పటాపంచలై పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఏం లేస్తాం? లేచిన వెంటనే ఎక్కడెట్టాను, కళ్ళు కూడా తెరం, దొరికింది. కళ్ళు తెరుచుకొని ముందు
ఫోన్ చూసుకుని అక్కడ ఉన్నగానే అప్పుడు మనకి ఏం కలుగుతుంది? మనశ్శాంతి. ఫోన్ కనబడకపోతే అమ్మ ఎక్కడ పెట్టేశాను, ఎవరు తీసేసుకున్నారు, ఎవరు చూసేస్తున్నారు, భయాలు. ఒక్కొక్కరికి ఫోన్ చూడాలి. ఇంకొంతమందికి టీ కాఫీలు. ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉంటారంటే కళ్ళు మూసుకుని లెగ్గలరు, కిచెన్లోకి వెళ్ళగలరు, టీ డబ్బా ఎక్కడుందో వారికి తెలుసు, కావాల్సిన పాలు ఎక్కడ ఉంటే వారికి తెలుసు, స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక కప్పు సిప్పు తాగినదా, దిస్ ఈజ్ మై మార్నింగ్. అప్పుడు వారి కళ్ళు తెరుస్తూ ఉంటారు. ద హ్యాబిట్ యూ హ్యాబిట్యుయేట్ విల్ బికమ్ యువర్ థింగ్ ఆర్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. అది లేకపోతే కొంతమంది బతకలేరండి. ఉదయం కాలం టీ పడకపోతే వారు ఉండలేరు. ఇంకొంతమంది సిగరెట్ బానిసలు, ఉదయాన్నే ఒక పఫ్ కొట్టకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. ఇంకొంతమంది అయితే ఉదయాన్నే మొదలెడతారు. దేని కొరకు నువ్వు వెతుకుతున్నావో అదే నీకు కనబడుతుంది. నువ్వు యేసుని వెతికితే నీ జీవితంలో భయం పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎవరిని వెతకడానికి, దేన్ని వెతకడానికి మనం ఇష్టపడతా ఉన్నాం? శాంతి లేదు, సమాధానం లేదు అంటాము. నీ భర్తలో తప్పులు వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నీ భార్యలో తప్పులు వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రతిదానికి వారి మీద అనుమానమే, నీ భార్య మీద ప్రతిదానికి నీకు అనుమానమే, నీ బిడ్డల మీద ఎప్పుడు కూడా చిరాకులే, పిల్లలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల కష్టాలు తెలీదు, ఏముండదు. వారు అనుకున్నది వారు సాధించే వరకు వారిని పట్టి పీడించుకుని పిల్లదయ్యాల వలె వారిని చాలా దారుణంగా హింస పెట్టేస్తూ ఉంటారు పిల్లల తల్లిదండ్రుల్ని. అర్థం చేసుకునే ప్రయత్నం మనకు ఉండదు. భార్యను అనుమానించడమే, భర్తను అనుమానించడమే ఎంతో భయానకమైన పరిస్థితుల్లోనికి ప్రపంచమంతా వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భర్తలో తప్పుదాలను, భార్యలో తప్పుదాలను వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి యేసుని వెతకడానికి వారు మాత్రం ప్రయత్నం చేయట్లేదు. ప్రతి చిన్నదానికి నమ్మకం లేని స్థితి. నీ భార్యను నువ్వు ప్రేమిస్తావని చెప్తావు తప్ప నీ భార్య మీద నీకు నమ్మకం ఉండదు. నీ భర్త నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తావు తప్ప నీ భర్త మీద నీకు నమ్మకం ఉండదు. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్తే ఎవరితో తిరుగుతుందో, ఫోన్లో మాట్లాడితే ఎవరితో మాట్లాడేస్తున్నారు. ఈ స్త్రీలు కూడా అలాగే తయారు, పురుషులు కూడా అలా తయారు. వారి ముందే కావాలని గుసగుసలు మాట్లాడేసుకుంటూ ఉంటారు. నీ భార్యకు అనుమానం కలిగించే రీతిలో నువ్వు ప్రవర్తించకూడదు. నీ భర్తకు అనుమానం కలిగించే రీతిలో ఏ భార్య కూడా ప్రవర్తించకూడదు. ఇరువురు కలిసికట్టుగా ఎవరిని వెతకాలో తెలుసా? యేసు క్రీస్తుని వెతకడం ప్రారంభిస్తే వారి జీవితాల్లో అనుమానాలకే తా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆటంకాలకే తా ఉండదు, ఎవరు కూడా అడ్డుపడే అవకాశం ఉండదు. వారు ఇరువురు క్రీస్తుతో కలిసి వారు నిలబడగలిగితే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్న వారితో పాటు యేసు ప్రభు గారు మానవ అవతారిగా ఆనాటి కాలంలో వచ్చి ఎలాగైతే నిలబడ్డాడు, నీ కష్ట జీవితంలో, నష్ట జీవితంలో, భయంకరమైన అనుభవిస్తున్న పరిస్థితిలో నా దేవుడు నీతో పాటు ఉండి ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం వెతుకుతున్నావు జాగ్రత్తగా ఆలోచన చేయి. యేసయ్యను వెతికితే నీ జీవితంలో భయానికి చోటు ఉండదు. మనం నేర్చుకున్నాం రెండోదిగా, దేవుని యొక్క పునరుత్థాన బలము మన భయాన్ని ఎలా మారుస్తుంది? బాధ్యతగా మారుస్తుంది అంటండి. ఇక్కడ వారు భయపడ్డారు. భయపడిన వెంటనే ఇక్కడ భక్తుడు లేదంటే దేవదూత సెలవిస్తున్న మాట, మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు, కానీ భయపడుతూ మీరు కూర్చోద్దు, మీకు ఒక బాధ్యతను మీకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? 7వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనం చదువుతా ఆయన అంటా ఉన్నాడు, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినా నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీరు వెతుకుతా ఉన్నారు, కానీ పునరుత్థానము శక్తిలో ఉన్న బలం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు మీ భయాన్ని నేను తీసివేస్తున్నాను. మీ భయాన్ని తీసివేసి మీ మీద ఒక బాధ్యతను పెడుతున్నాను. ఆ బాధ్యత ఏంటో తెలుసా? యేసు మృతులో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడని సర్వలోకానికి చాటింపు వేయమని తెలియజేశాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనకున్న భయాలు బట్టి మనం ఎవరికి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నామే. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఈ భయాలను బట్టి ఎదుటి వ్యక్తికి యేసు ప్రభు ప్రేమను పంచడానికి మనకు సౌకారుగా ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? ముందు నీ బ్రతుకు చూసుకోరా. నువ్వు ముందు నీ భయాన్ని పోగొట్టుకో, ముందు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో, ముందు నీ పరిస్థితిని నువ్వు చక్క తీసుకో. నాకు నువ్వు చెప్పేదేంటి? ముందు నువ్వు బాగుపడని మన వైపు వేలితే ఎక్కడ చూపిస్తారని ఒక భయం చేత సత్య సువార్తను ప్రకటించకుండా ఆటంకంగా మనమే ఉంటున్నామేమో. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయి. బై గాడ్స్ రిజరక్షన్ పవర్ వాంట్స్ టు టీచ్ us that he is going to change your terror into a testimony. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ భయమును
బాధ్యతగా, సువార్త ప్రకటించు బాధ్యతగా మార్చేయడానికి నా యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు గారు కూడా లేచిన తర్వాత శిష్యులందరినీ కలిసిన తర్వాత అదే 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు మనం చదువుకుంటే హీ గేవ్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్. సర్వలోకమునకు వెళ్ళి మీరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. నేను మీకు ఏ ఏ విషయాలైతే ఆజ్ఞాపించినో వాటిని బోధిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చి నా కొరకు మీరు శిష్యులను తయారు చేయండి అనే గొప్ప బాధ్యతను యేసయ్య మన మీద పెట్టేశాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిర్వర్తిస్తున్నామా బాధ్యత? ఇంతకాలంగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామే. రక్షణ పొంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్కరికైనా ప్రభు సువార్తను మనం ప్రకటించగలిగామా? ఒక్కరికైనా ప్రభువును మన జీవితం ద్వారా చూపించగలిగామా? ఒక్కరికైనా ప్రభు యొక్క ప్రేమను పంచగలిగామా? ఒకసారి మన జీవితంలో ఆలోచన చేసుకుంటే మన స్థానం ఎక్కడ? ఇఫ్ యూ వుడ్ లైక్ టు రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 10, వేర్ వుడ్ యూ స్టాండ్? నీకు నువ్వే మార్కులు వేసుకుంటే 10కి ఎన్ని మార్కులు నువ్వు వేసుకోగలవో నీకు నువ్వే ఆలోచన చేయ ప్రియమైన సహోదరా సహోదరి. భయము, ఎల్లకాలం భయము. ఎవరేమనుకుంటారో, ఎవరేం చేసేస్తారో, నాకేమైపోతాదో, నా పిల్లలకి ఏమైపోతాదో, నా పరిస్థితికి ఏమైపోదో, తుచ్చమైన నీచమైన ఈ లోకంలో జీవించే జీవిత విధానం కొరకు నువ్వు భయపడకమ్మా. ఈ లోకంలో ప్రాణం తీసే వాడి కొరకు నువ్వు భయపడకన్నాడు దేవుడు. నీ ప్రాణమును నీ ఆత్మను కూడా శిక్షించగలిగి నరకంలో పడవేయగలిగ దేవాది దేవునికి నువ్వు భయపడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దేవుని యందు భయభక్తులను కలిగి ఉంటే నీలో ఉన్న భయం పటాపంచలై పారిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ భయం ఎప్పుడైతే పోతుందో నీలోనికి ఒక బాధ్యత వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక సమరయ స్త్రీని ఆయన కలుసుకుంటాడు. ఆమె అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె ఏం చేస్తుందంట? ఒక కడవ పట్టుకొని నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఎవరైనా ఉదయం వెళ్తారు, లేదంటే సాయంత్రం వెళ్తారు. మధ్యాహ్నం వెళ్తుందంటే ఆమె జీవిత స్థితి ఏమైందో మనకు తెలుసు. ఆమె ఎంత భయపడుతుందో ఆమె స్వభావం అంటే మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తుని ఆమె వెతికింది. యేసుక్రీస్తు వారు తన దాహం తీర్చగలడని తెలుసుకుంది. యేసుక్రీస్తు ప్రవక్తే కాదు, ఆయన లోక రక్షకుడని గ్రహించింది. ఎవరి దగ్గర నుంచి అయితే భయపడి పారిపోయిందో తిరిగి వారి దగ్గరికి వెళ్ళి నా జీవితం గురించి నాతో మాట్లాడిన యేసయ్యను మీకు చూపించాలని అనేక మందిని యేసు ప్రభు గారు తీసుకుని వచ్చిందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ అండ్ మీ టు బీ లైక్ దట్ సామరిటన్ ఉమెన్. అలాగనే అపోస్తల కార్యాల్లో కూడా మనం చూసినప్పుడు ఎవరైతే ముమ్మారు నాకు యేసు ప్రభు తెలియదని గుడ్ ఫ్రైడే రోజున బొంకిన పేతురు, ఆ తదుపరి ఒక్కసారి వాక్యం చెప్తే ఎంతమంది బాప్తిసం పొందారండి? 3,000 మంది. ద పవర్ ఆఫ్ రెజరక్షన్. యేసుప్రభు గారు సెలవిచ్చారు కదా, ఆదరణకర్త కొరకు మీరు ఎదురుచుండి ఆ శక్తి మీ దగ్గర, ఆ ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు అన్నది వాక్యం. శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్న మీరు మీ జీవితాల్లో మౌనంగా ఉండరు. యూ కెన్ నెవర్ బి సైలెంట్ వెన్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెన్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్ యూ కెన్ నెవర్ కీప్ యువర్ మౌత్ షట్. నీ నోటిని ఎప్పుడు కూడా నువ్వు మూసుకుని ఉండలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు నీ కుటుంబంలో, నీ పరివారంలో, నీ సంఘములో, నీ సమాజంలో, దేశవ్యాప్తంగా ప్రభు కొరకు సత్య సాక్షులుగా, అవసరమైతే ఆత్మసాక్షులుగా కూడా మారడానికి దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి మన ముందుకు నడిపించగలడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిజరక్షన్ విల్ చేంజ్ యువర్ టెర్రర్ ఇంటూ టెస్టిమనీ. రెండోదిగా దేవుని యొక్క పునరుత్థానపు శక్తి నీ భయమును ఒక బాధ్యతగా మార్చేస్తుంది. చివరిగా చూద్దాం ఇంకొక మాట. 28వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 8, 9 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8, 9 వచనాలు. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనను మ్రొక్కగా. చాలండి. మొట్టమొదటిగా మనం చూసాము, పునరుత్థానంలో ఉన్న బలం ఏం చేస్తుంది? మన అక్కరను అద్భుతంగా మారుస్తుంది. రెండోదిగా మన జీవితంలో మనకు కలుగుతున్న భయాలను ఒక బాధ్యతగా అది మారుస్తుంది. మూడోదిగా పునరుత్థానంలో ఉన్న బలం ఏం చేస్తుందో తెలుసా? మన జీవితాల్లో నీ ఆనందమును, నీ మహా ఆనందమును ఆరాధనగా మార్చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అక్కడ చూసాము, ఎప్పుడైతే ఈ దూత ఈ మాటలు ఆ యొక్క స్త్రీలకు తెలియజేసిందో వెంటనే వారు ఏమయ్యారు? భయపడ్డారు. కానీ వెంటనే వారికి ఏం కలిగింది? మహా ఆనందం కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
భయపడ్డారు. ముందు వచనాల్లోనూ భయపడ్డారు, ఆ కింద వచనంలో 8వ వచనంలో కూడా వారు ఏం చేయబడ్డారు? భయపడ్డారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత జరిగిన తర్వాత ఆ పైన పడిన భయమో ఈ కింద కలిగిన భయమో ఒకటే అంటారా? కానే కాదు. మనం ఎవరినైనా గౌరవిస్తే వారికి ఏం చేస్తాం? మనం భయపడతాం. తల్లిదండ్రులు అంటే మన ప్రేమను వ్యక్తపరచడానికి వారు చెప్పిన మాట మనం వింటున్నామంటే వారికి భయంతో భయం పడుతున్నామా లేదా గౌరవంతో భయపడుతున్నామా? గౌరవంతో. మనం ప్రేమించే వారు చెప్పిన మాటలు మనం పాటించడానికి గల కారణం ఏంటంటే మన ప్రేమను వారికి వ్యక్తపరచడానికి వారికి గౌరవిస్తాం. గౌరవంతో కూడిన భయంను మనం ప్రదర్శిస్తాం. వారు చెప్పిన పనులన్నీ చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ భయం వీరిలో పోయి, ఆ భయపడే భీతిని కలిగించే భయం వారిలో పోయి దేవుణ్ణి గౌరవించే భయం వారిలోనికి వచ్చింది. ఎప్పుడైతే ఆ గౌరవంతో కూడిన భయం వాళ్ళలోనికి వచ్చిందో నెక్స్ట్ కలిగింది వారి జీవితంలో ఏంటో తెలుసా? మహా ఆనందమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మహా ఆనందంతో వారు ఏం చేశారా? సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపుటకు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిరి అని ఉందా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా? మీరు చదివిన వాక్యంలో జాగ్రత్తగా చూడండి, కావాలంటే ఆ ముక్క అండర్లైన్ చేసుకోండి. వాట్ హ్యాస్ బిన్ రిటన్ దేర్, ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు యొక్క శక్తి ద్వారా, పునరుత్థానపు బలము ద్వారా నువ్వు పొందుకొని ఉంటావో, ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పరిగెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటేనే ఆయనకి సాక్ష్యం ఇచ్చే గుణం మనలో ఉంటుంది. అనేక మేలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావే, అనేకమైన ఈవులు దేవుని దగ్గర నుంచి పొందుకున్నావే, అనేక సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చాడే, ఒక్కసారైనా దేవుని మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పావా? పోనీ దేవుని మందిరంలో అందరి ముందు నీకు సాక్ష్యం చెప్పడం భయం అయితే, నీ ఇరుగు పొరుగు వారికి నా దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ఎంత గొప్పదండి అని ఒక్కసారైనా ఒక మాటనే యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చావా? దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు నువ్వు పరిగెట్టలేకపోతే దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ కెనాట్ రన్ ఫర్ గాడ్స్ వర్క్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ జీల్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ హార్ట్ టు సర్వ్ ద లార్డ్. ప్రియమైన సంఘం అర్థం చేసుకోండి, మీది నొప్పి కలిగించే మాట అయినప్పటికీ నేను చెప్పవలసి వస్తుంది. దేవుని పని అయినా, దేవుని మందిరమైనా, దేవుని సేవైనా, ప్రభు మీకు ఇచ్చిన బాధ్యత అయినా నిర్లక్ష్య ధోరణితో మనం నిర్వర్తించి కృతజ్ఞత భావము లేని వారిగా మనం ఉన్నట్లయితే, ప్రభు పని కొరకు పరిగెత్తే ఆశ, ఆసక్తి మనలో కరువైపోతే, యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రెజరక్షన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శక్తివంతమైన పునరుత్థాన బలమును ఎన్నడూ కూడా అనుభవించలేవు. దేవుని మందిరానికి వచ్చా 2.5 గంటలు కూర్చోవడం కూడా కష్టతరంగా మనం భావిస్తుంటే, దేవుడు నీ కొరకు 6 గంటల సిలువలో భయంకరమైన వ్యధను అనుభవించాడు. అంతకంటే ముందుగా రాత్రంతా కూడా భయంకరంగా చిత్రహింసలకు గురి చేయబడ్డాడు. దేవుడు నీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు అంత శ్రమపడి అంత సహాయం నీకు చేయడానికి ఇష్టపడితే, నువ్వు ఈ దినాన్న సంఘానికి, సమాజానికి ఏ రీతిగా ఉపయోగపడుతున్నావు? దేవుని సువార్త చెప్పడానికి పరిగెడుతున్నావా? దేవుని పరిచర్లో ఉండడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? మనం దేవుని సన్నిధిలో దేవుని పనిని, దేవుని వెతకడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ మనం చదువుకున్నాం కదా, వీరు దేవుని యొక్క మాటను చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటుంటే, యేసుప్రభు గారు రండి, నా దగ్గరికి రండి అని అనలేదు. ఆ కింద వచనంలో చూస్తున్నాం, 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని అనే మాటను మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెన్ యు రన్ ఫర్ గాడ్, దేవుని కొరకు నువ్వు పరిగెట్టినప్పుడు, దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి కలిగినప్పుడు, దేవుని సువార్త కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పట్ల ఆసక్తి కలిగి నువ్వు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నప్పుడు, నీ దేవుడు నిన్ను కూర్చుని భలే చేస్తున్నావులే, బాగా చేస్తున్నావులే, నీ పని అంతేలని విడిచిపెట్టేసే దేవుడు కాదు. నిన్ను ఎదుర్కోవడానికి ఆయన పరలోక సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి నీకు వచ్చి ఆయన పలికే మాట ఏంటో తెలుసా? అశుభమనే మాటలు ఎప్పుడు పలకడైనా నీకు శుభము కలుగునుగాక అని పలుకుతున్నాడండి దేవుడు, నా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎదుర్కొనే కృప నీలో ఉందా? ఆ దేవాది దేవుడు మనల్ని ఎదుర్కొన్నప్పుడు, ప్రభా నన్ను ఎదుర్కొన్న ఒక స్థాయిలోకి నన్ను తీసుకుని వచ్చావు కదా, ఒక అంతస్తు నాకు ఇచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు, లేదంటే ఇంత మహా ఆనందాన్ని నాకు ఇచ్చేసావు,
ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తామని దేవుడు మన దగ్గర నుంచి ఆశించట్లేదండి. నీకు ఆ గొప్ప ఘనత, ఆ గొప్ప ఆనందము, ఆ మహాదానందం నీ జీవితంలో దేవుడు పెట్టినప్పుడు ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఆ స్త్రీలు అదే చేశారు. ఎప్పుడైతే మహా ఆనందంతో యేసుప్రభుని ఎదుర్కొన్నారో, యేసుప్రభును చూచిన వెంటనే వారు మోకాళ్ళ మీద మ్రొక్కి ఆయన కాళ్ళను మ్రొక్కడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ యాక్షన్ అంతటిని క్రోడీకరించి ఒక్క సెంటెన్స్లో చెప్తే, వెన్ దే ఆర్ అట్ ద అల్టిమేట్ హైట్ ఆఫ్ దర్ హ్యాపీనెస్, వారి జీవితంలో అత్యున్నతమైన సంతోష తరుణంలో ఉన్నప్పుడు, అన్ని సౌఖ్యముగా, అన్ని సుఖముగా, వారు ఆశించినట్టుగా యేసు ప్రభు మృతుల్లో లేడు, తిరిగి లేచాడని గ్రహింపు వారికి కలిగినప్పుడు, దేవుని కొరకు నిలబడాలని ఒక ఆసక్తి వారిలో పెంపొందించబడినప్పుడు, యేసయ్య ఎదురు పడితే ఆయన చూసి సలాం కొట్టలేదు, కానీ యేసు పాదాల చెంత పడిపోయి ఆయన్ని ఆరాధన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ దిస్ డెడికేషన్ ఫ్రమ్ us దిస్ ఈస్టర్ సండే. ఈ పునరుత్థానపు ఆదివారంలో దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నాడంటే, అన్ని వేళలా నీవు ఆయనను ఆరాధించవలసిన వాడిగా, దానిగా ఉన్నావు. నీ యొక్క ఆనందమును ఆరాధనగా మార్చుకోగలవా? పునరుత్థానంలో శక్తి నీ యొక్క ప్రతి అక్కరను అద్భుతంగా మారుస్తుంది. నీ ప్రతి బాధను బాధ్యతగా మారుస్తుంది. నీ ప్రతి ఆనందమును ఆరాధనగా మారుస్తుంది. ఇవి మన జీవితాల్లో మనం కలిగినప్పుడు, యేసుప్రభు సిలువేయబడిన మాట నిజమే, యేసుప్రభు తిరిగి లేచిన మాట నిజమే, యేసుప్రభు గారి దగ్గర నుంచి ఇంకొక మాట కూడా నిజంగా ఉంది. ఒక్క మాటను చూపించిన ముగిస్తాను. చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. వారు బట్టలు పడియుండుటయు, నారబట్టలు పడియుండుటయు, ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు చాలండి, జాగ్రత్తగా ఆలోచించండి. సినాప్టిక్ గాస్పల్స్, మాథ్యూ, మార్క్ అండ్ లూక్, ఈ మూడు కూడా సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఆ మూడు కూడా ఒకలాంటి సువార్తలు, ఒక విధానంలో వెళ్ళిన సువార్తలు, ఒక నరేటివ్లో ఉన్న సువార్తలు. కానీ జాన్స్ గాస్పల్, యోహాను సువార్త వచ్చేటప్పటికి యోహాను గారికి ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా? నేను అనుకుంటాను యోహాను గారికి ఓసిడి ఉందేమో అనుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే వెరీ మైన్యూట్ డీటెయిల్స్ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తెల్లవారు ఇన్ని గంటలకు, ఈ గడియలో ఎంతమంది, ఆ చోట, ఈ చోట అని చాలా స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతూ రాస్తూ వస్తాడు. అలాగే ఈ 7వ వచనంలో కూడా, యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా, నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా చుట్టి పెట్టి ఉండుటయు చూచెను అని ఒక మాట ఆయన రాశాడండి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ గొడ్డలు పడేసి ఉన్నాయి, నారబట్టను విడిచిపెట్టేశారు. యేసుప్రభు లేని దగ్గర నారబట్టలకు ఎందుకు అంత ప్రత్యేకత అన్నది ఆలోచిస్తే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్. బట్ ఒక మాటను చూడండి, ఆ తల రుమాలు మాత్రం ఏం చేయబడింది? ఇట్ హ్యాస్ బీన్ ఫోల్డెడ్ అండ్ కెప్ట్ అసైడ్ అన్నమాట. చుట్టి పెట్టి ఉండుట చూచెను నాకు మాట ఉంది. ఎందుకు ఆ మాట అంత ప్రత్యేకంగా రాశాడో తెలుసా? ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. యూదుల యొక్క ఆచార ప్రకారంగా యూదులకి వారు భోజనపు బల్ల దగ్గర సర్వెంట్స్, దాసులు ఉండేవారు. ఎవరైనా ఒక దాసులు వారు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో పనిచేయడానికి, ఆ ఇంటి యజమానికి భోజనం ఎలా సిద్ధపరచాలి, ఎలా అరేంజ్ చేయాలి, ఏ కూరలు ముందేయాలి, ఏది తర్వాత వేయాలి, ఏది ముందిస్తే ఇష్టము, ఏది తర్వాత ఇస్తే ఇష్టమో కొన్ని పద్ధతులు ఉంటాయి. చాలామంది కూడా భోజనాలకు వచ్చినప్పుడు వారు ముందు వెజిటేరియన్ వేయమంటారు, తర్వాత నాన్ వెజ్లోకి వెళ్తారు, తర్వాత పెరుగు, తర్వాత ఒక ఆర్డర్లో వారు వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ముందే పెరుగు వేసానండి, పప్పుచారు వేసామంటారండి, సాంబార్ వేసామంటారండి అంటే ఏ మంచిగా భోజనం చేద్దాన్ని మనం తిరిగి తిడతా ఉంటారు. అంటే ఒక పద్ధతి, ఒక తీరు, ఒక తీర్మానం అన్నది ఉంటుంది. సో దాసులకు ఎలాగ నేర్పించాలో అలా నేర్పించి భోజనం పెట్టమని వారికి నేర్పిస్తారు. అయితే దాసుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను భోజనానికి వస్తున్నానని యజమాని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ సిద్ధపరిచి ఒక రుమాల్ లాంటిది తీసుకుని అక్కడ పెట్టి వెళ్ళాలి. ఆ వ్యక్తి, ఆ యొక్క యజమాని లేదంటే ఆ యూదుడు వచ్చి భోజనాన్ని కూర్చున్నప్పుడు అది పక్కన పెట్టుకుని తింటూ మధ్య మధ్యలో తుడుచుకోవచ్చు, ఒళ్ళో వేసుకోవచ్చు. ఈరోజు మన నాప్కిన్ ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఆనాటి కాలం నుంచి కూడా వస్తుంటుంది. అదంతా తినేసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఈ యొక్క రుమాల్ని కానీ అక్కడ పడేసి చేతులు, మూతి అన్నీ తుడుచుకుని అతను పడేసి అలా వెళ్ళిపోతే దాని అర్థం ఏంటంటే యజమానుడు తిన్న భోజనము అయిపోయింది, ఇతను ఇంక తిరిగి మళ్ళీ భోజనం దగ్గరికి రాడని దాసుడు దూరం నుంచి అర్థం చేసుకుని వచ్చి ఆయన తినేసిన ప్లేట్లు, కప్పులు, అన్ని సాసులు అన్నీ తీసి పక్కన పెట్టాలి.
ఈయన తింటూ తింటూ మధ్యలో ఏదో గుర్తొచ్చి లేచి వెళ్తున్నప్పుడు అక్కడున్న ఆ రుమాలను కానీ ఇలా మడత పెట్టి నీట్గా ఇలా పెట్టి ఆయన కానీ లేచి వెళ్ళాడనుకో, ఈ దాసుడు ఆ టేబుల్ దగ్గర రావడానికి కూడా ధైర్య సాహసం చేయడు. కారణం ఏంటో తెలుసా? ఇలా ఫోల్డ్ చేసి ఇలా పడేసి వెళ్ళిపోతే నేను ఇంకా రానని అర్థం. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి సగం భోజనం మధ్యలో లేచి వెళ్తే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మరలా తిరిగి వస్తానని. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు గారు ఆయన మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఆ నారబట్టంతా అలా పడేసి ఉన్న ఆయన తల రుమాలు తీసుకుని వచ్చి ఆ చుట్టను ఆయన మడత పెట్టి ఆ రీతిగా అక్కడ పెట్టాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మరలా రాబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు గారు సిలువ వేయబడ్డ ఎంత నిజమో, సిలువ వేయబడిన యేసయ్య సిలువలో మరణించుట ఎంత నిజమో, ఆ మరణించిన యేసు ప్రభు గారి సమాధిలో పాతి పెట్టబడ్డం అంతే నిజము. ఆ పాతి పెట్టబడిన యేసుక్రీస్తు వారు 3వ దినమున పునరుత్థానము బలము చేత తిరిగి లేచుట సిద్ధమే. అదే దేవుడు ఆరోహణమై పరలోక రాజ్యం చేరుట కూడా నిజమే. వెళ్ళిన దేవుడు నిన్ను నన్ను తీసుకుని ఒక దినాన్ని ఆయనతో తీసుకుని వెళ్ళిపోవడానికి తిరిగి రాబోవుట కూడా నిజమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సత్యమును తిరిగిన వారిగా ప్రభు యొక్క కృప కొరకు మనం ప్రాకులాడదాం. ఆయన పునరుత్థాన బలమును మనం పొందుకుందాం. అక్కరలను అద్భుతములుగా, భయాలను బాధ్యతలుగా, ప్రతి ఆనందమును ఆరాధనగా మార్చుకుందాం. దేవుని యొక్క దీవెనలు మన జీవితాల్లో పొందుకుందాం. దేవుడి వాక్యం మన వెనుకలు అందరిలో దీవించి ఆశ్రయించి ఫలింపజేయను గాక. ఆమెను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.